శ్రీ శివ మహాపురాణం 1 శివ అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివశబ్దముతోటే ప్రారంభమైంది. శివశబ్దమును అమరకోశం వ్యాఖ్యానము చేసింది. అమరకోశము మనకు సాధికారికమైన గ్రంథము. అమరసింహుడు అనబడే ఒక జైనుడు అమరకోశముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కాని శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. ఆయనకు బాధ కలిగి నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను, నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి అని తన గ్రంథములనన్నిటినీ తగులబెట్టేశాడు. ఈ విషయం బహు కారుణ్యమూర్తైన శంకరులకు తెలిసి ఆయన వచ్చి, ఎంత పనిచేశావు? గ్రంథములను ఎందుకు తగులబెట్టావు అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము అమరకోశము మిగిలిపోయి ఉన్నది. అది చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. శివ అన్నమాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ శివ అనే 2 శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము. అమరకోశములో శివః అంటే సంయతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతి శివః, శివుడు నిర్వికారుడు. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ వికారములు లేనిది శివ. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు కళ్లకు కనపడుతుంది. వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు కళ్లకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండరు. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపలే ఉన్న ఆ ఆనందముతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ. ఆనంద ఘనమే పరమాత్మ. ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై, ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానే నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్నవాడు పరమాత్మ. శంకరుడు ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యదైవము. అమరకోశంలో సేరతే సజ్జనమనాంస్యస్మిన్నితి, ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా
అది మీకు కావలసిన సమస్తమును ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్నవారి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన దేనినైనా ఇవ్వగల సమర్థుడు. నమ్మి సేవిస్తే పరమాత్మ కోరుకున్నది ఏదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఏది కావాలో దానిని అడగక్కర లేకుండానే దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. వెళ్ళి అడిగినట్లయితే వెంటనే జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్య సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడి అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసల్లో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ల రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగినవాడు అని అర్థం ఉన్నది. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణమని చెప్పడం కుదరదు. మీకు మనస్సు, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షము వరకు పొందగలడు. శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగనది. అమరకోశంలో శివశబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ చేతే సజ్జన మనాంసి ఇతివా సాధువుల మనస్సునందు తానుండువాడు. ఇప్పటివరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే 2 గండు తుమ్మెదలు వచ్చి విహరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్లి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. నమఃశివాయ అనేది పంచాక్షరీ మంత్రము. నమఃశివాయ అనే నామమును వేదము చాలా కట్టడిచేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉన్నది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కాని అథర్వ వేదం చదవడానికి, ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రైవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములను అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము. యజుర్వేదమునకు 7 కాండలు ఉన్నాయి. మరల ఇందులో మధ్యప్రాకారము 4వ కాండ. ముందు 3, వెనుక 3 ఉండగా మధ్యలో 4వది ఉన్నది. ఈ 4వ కాండలో రుద్రాధ్యాయం ఉన్నది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును చదివినట్లయితే నమః సోమాయ చ నమః రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ నమః శివాయ చ శివతరాయ చ. శ్రీ రుద్రాధ్యాయం అష్టమానువాకం 11. అష్టమానువాకం చివరి పాదంలో నమఃశివాయ చ అనే పదమును పెట్టారు. ఈ నమఃశివాయ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు. మయస్కరాయ చ అంటే గురు.
గురుపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు సాక్షాత్తు శంకరుడే. ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ అని. కపర్దినే చ అంటే పెద్ద జటాజుటం ఉన్నవాడు. వ్యుప్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజుటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజుటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భ్యః సహ శిష్యేస్తు శంకరో అవతరిష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమః కపర్దినే చ పరమశివుడు. వ్యుప్తకేశాయ చ శంకరాచార్యులవారు కాబట్టి ఈ శంకరాచార్యులవారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే, అది సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది. ఎప్పుడెప్పుడు లోకల్లో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవేదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం. ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం. ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు. దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ల సంఖ్య కోట్లలోకి వెళ్లిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కాని అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కాని పని కాని పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యులవారు. వారి పేరు చెబితే చాలు పాపములు పటాపంచలు అయిపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
అటువంటి శంకర భగవత్పాదులే ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం, కళ్యాణం, శ్రేయం, అభద్రం, శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంకా ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడాడు. ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడే, శోభనములు ఇచ్చేవాడే, మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గరనుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవిందపాదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. మన ఆర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్నమాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో దానిని గురించి విన్నా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాలి. పవి పుష్పంబగు నగ్ని మంచగు నకుపారంబు భూమిస్థలం బవు శత్రుం దతిమిత్రుడౌ విషము దివ్యాహారమో నెన్నగా నవనిమండలే లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవస్యకరమో శ్రీ కాళహస్తీశ్వర. శివ నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటారు. శివనామం గురించి, అటువంటి శివుడే గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, భక్తులను ఎంతగా ఆదుకుంటుంది అన్న దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. శివ_పురాణం శివ_పురాణం శివాపురాణం ఇవాపురాణం శివామహాపురాణం శివమహాపురాణం శివపురాణం శివమహాపురాణం. అచ్యుత హిందూ ధర్మం 08187073737 4 ఎవ్రీవన్.